ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సర్వకృపానిధి అయిన దేవుడు మనతో ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మరి ఒకసారి గుర్తు చేయబడుతున్నాం. ఆయన సర్వవేళలా సర్వ పరిస్థితుల్లో తన కృపను మనకు చూపిస్తున్నాడు. మనం రక్షించటం, నడిపించటం, బలపరచడం, ఓదార్చడం, మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన యొక్క కృపను, విస్తారమైన కృపను మనకు తెలుపుతున్న దేవుడు. మరి ఈ దేవుడు మన జీవితాల గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. నిత్యము తనతో ఉండాలి, నిత్య మహిమలో మన కోసం సిద్ధపరుస్తున్నాడు. నిత్య మహిమలో మనం ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కొంచెం కాలం ప్రయాణం చేసిన తర్వాత, కొంచెం కాలం శ్రమల తర్వాత మీరు సదాకాలము నిత్య మహిమలో మీరు నాతో ఉంటారు. మనం ప్రయాణం చేయటం సహజం. ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్తుంటాం. మరి అటువంటి సమయంలో కొంచెం మరి ఇబ్బందులు ఎదుర్కోవటం సర్వసాధారణం. మనం బైక్లో వెళ్తున్నా, మరి ట్రైన్లో వెళ్తున్నా, ప్లేన్లో వెళ్తున్నా కొంచెం సేపు ఇబ్బంది పడటం, మనకు కావాల్సిన సౌకర్యాలు అందవు. కానీ అలా విధంగా మన ప్రయాణం ఆపుకోలేము. కొంచెం కాలం శ్రమలు పడతారు, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. సదాకాలం మీరు నాతో ఉంటారు. ఇంటికి చేరిపోయిన తర్వాత సదాకాలం మనం ఆయనతో ఉంటాము అని గుర్తు చేస్తున్నాడు. మనల్ని ఆయనే పూర్ణులుగా చేసి, బండి రిపేర్కి వెళ్ళినప్పుడు ఏదైతే అవసరం లేని నట్లు తీసేసి, అవసరం లేనివన్నీ సరిచేసి, చక్కగా మళ్ళీ కొత్త దానిలాగా ఎలాగ ప్రిపేర్ చేస్తాడు, సర్వము సిద్ధం చేసి మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు వాన వచ్చాను, గాలి కొట్టెను, వాటిని లేకపోయాను, ఈ పాట గొప్పది అని ఉంది. ఆ విధంగా కాకుండా వాన కురిసినా, మరి పెద్ద గాలి వీచినా మనం చెదిరిపోకుండా స్థిరంగా ఉండాలని ఆశపడే దేవుడు. కొంచెం కాలం శ్రమలని భయపడొద్దు, మీరు సదాకాలం మీరు నాతో ఉండబోతున్నారు, నేను మిమ్మల్ని సంరక్షకుడుగా ఉన్నాను అని దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. దేవుని స్తుతించి గణపరిచి ఈ వాగ్దానములు సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మాకు సర్వకృపానిధి యొక్క దేవుడు తండ్రి, అన్ని వేళలా నీ కృపను మాకు చూపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపిస్తానన్నావు తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.